ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా భారీ ఎత్తున ఎన్నికల్లో గెలవబోతా ఉంది, పులివెందులతో సహా. ఈ సందర్భంలో ప్రతిపక్షాలు కానీ, ప్రధానంగా ఎవరైతే కుర్చీ కోసం ఆశపడుతున్నటువంటి వ్యక్తులు కానీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి నాయకులతో మాట్లాడిస్తూ ఈ రాష్ట్రం ఏదో ఇబ్బంది పడతా ఉంది, ఇక్కడ పరిపాలన లేదనే విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రయోజనాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చూసిన ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక ఎక్స్పోర్టెడ్ లీడర్ వచ్చాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అని. అతను పూర్తిగా అవాస్తవాలను ప్రచారం చేస్తూ, ఎందుకంటే ఆఖరికి హావభావాలను కూడా అతను అనుకరిస్తూ చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి దిగజారినటువంటి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. శ్రీనివాస్ యాదవ్ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి నాయకులు అందరూ కూడా క్యాబినెట్లో ఉన్నారు. నీకులాగా దద్దమ్మలు సన్నాసులు ఎవరూ లేరు, నీ అంత సన్నాసి ఎవరూ లేరని స్వయంగా మీ నాయకుడు కేసీఆరే గతంలో చెప్పినటువంటి విషయం మర్చిపోవద్దని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఆయనకు ఒకటే, నీ అవసరం ఇక్కడ ఏం లేదు, నీ నాయకత్వం ఇక్కడ అక్కర్లేదు. సమర్థులైనటువంటి నాయకులు బీసీల్లో కానీ యాదవుల్లో కానీ ఈ రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నారు. ఆ సమృద్ధిగా ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా పరిపాలన చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సందర్భం. దాంతోపాటుగా ఈరోజు టీటీడీ చైర్మన్గా కూడా ఒక యాదవ్ని పెట్టే సమర్థత కానీ, ధైర్యం కానీ, దమ్ము కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నాం, దద్దమ్మలు కాదు ఇక్కడ ఉన్నది, దమ్ము గల నాయకులు ఉన్నాం. దద్దమ్మలంతా తెలంగాణలో వదిలేసి వచ్చాం, మాకెవరు లేరు ఇక్కడ దద్దమ్మలు. ఎందుకంటే ఏ ఎండగా గొడుగు బట్టి ఏ ప్రభుత్వం వస్తే పవర్ పాలిటిక్స్ చేసే వాళ్ళంతా అక్కడే ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు.